నువ్వాడ శ్రీనివాస్ గారు అధికారంలోకి రాగానే ఎంతగా బరి తెగించారనడానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలు నిదర్శనం. రాజకీయ యుద్ధంలో ఎవరైనా ప్రత్యర్థుల్ని ఓడించాలనుకుంటారు. ఇదేంటిది ఇంత బహిరంగంగా ఈ విధంగా మాట్లాడడం ఏంటి? ఆయన ఓడిపోయారు కానీ చచ్చిపోలేదట, పామట చంపాలట. ముందుగా మీకు నమస్కారం సార్. ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు సార్. స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఎప్పుడు నేను కనీ విని ఎరగని మాటలు వింటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలనలో కానీ ఏ ఒక్క కార్యకర్తకు కానీ మేము ఇబ్బంది పెట్టామా? ఎవరినైనా అల్లరివాళ్ళు చేసామా? ఎవరి ప్రభుత్వ పథకాలైనా ఆపామా? చెప్పమనండి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని మాకు ప్రభుత్వ పథకాన్ని ఇవ్వలేదు అని చెప్పేవాడికి ఒక్కళ్ళని 5 కోట్ల మంది ప్రజలున్నారు, 1,65,00,000 గృహాలున్నాయి, 12,65,00,000 మంది లబ్ధిదారులున్నారు, 2,50,000 కోట్ల పైచిలకు వరకు నిధులు వివిధ రకాల పథకాల కింద పంపిణీ చేయడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ₹1 కూడా లంచం లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ అందజేసినటువంటి మొట్టమొదటి సందర్భం. అవినీతి లేదు రాజకీయాల్లో. ఇది తప్ప? ఇంత అద్భుతంగా పరిపాలించినప్పుడు సరే సార్, నేను ఒక్క మాట మాత్రం చెప్తాను. గెలుపోవటంలో దైవాధీనం, గెలుస్తాం ఓడతాం, ఇవన్నీ సహజమే. కానీ ఓడినంత మాత్రాన ఇక్కడతో అంతమైపోయిందా? చరిత్ర ఆగిపోయిందా? రేపటి నుంచి సైకిల్ ఏమైనా ఆగిపోద్దా? ఏంటిది? చంపేస్తాం ఏంటి సార్? ఇప్పుడు ఈ మాటలు నేను మధ్యాహ్నం విన్నాను మీడియాలో, చాలా బాధిస్తుంది నాకు. ఆయన ఇంకా చెప్తున్నాడు, అయ్యన్న పాత్రుడు అంటున్నాడు. ఈయన చెప్పిన మాట నాకు ఇంకోటి బాగా నచ్చింది. ఏంటంటే ఆయన ఓడిపోయాడు కానీ చావలేదు అంట. అంటే ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే మనిషిని అంతమొందించేద్దామని చూస్తున్నారా? అర్థం కావట్లేదు. కోట్ల మంది ప్రజల యొక్క గుండె చప్పుడు జగనన్న అంటే. సార్, చంద్రబాబు నాయుడు 23 స్థానాలతో 38% ఓట్లు వస్తే మాకు 11 స్థానాలతో 40% ఓట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం చాలా సంఖ్యలో ఓటర్స్ ఉన్నారు, అది మర్చిపోకూడదు. 1,35,00,000 మంది మీకు ఓటేశారు. దేశంలో కూడా 2014లో ప్రతిపక్ష పాత్ర లేదు కాంగ్రెస్ పార్టీకి. 2019లో కూడా ప్రతిపక్ష పాత్ర లేదు. 1989లో ఎంజీఆర్ గారు మరణించిన తర్వాత 168 స్థానాలతో ఇంచుమించుగా అప్పుడు కరుణానిధి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 30 స్థానాలకు జయలలిత గారు పడిపోయారు. మళ్ళీ జయలలిత గారు 221 స్థానాలతో వస్తే 7 స్థానాలతో కరుణానిధి పడిపోయాడు, 7 స్థానాలతో ప్రతిపక్ష పాత్ర పోషించాడు. అలాగే మళ్ళీ కరుణానిధి 225 స్థానాలకు వస్తే మళ్ళీ జయలలిత 4 స్థానాలకు పడిపోయారు. ఇవన్నీ సార్ చరిత్రలో చాలా చూసాం. చాలా సందర్భాల్లో ఓడిపోవటాలు, గెలవటాలు, ప్రతిపక్ష పాత్ర పొందటాలు, పొందకపోవటాలు. ఇది కాదు సార్. 11 స్థానాలకు వచ్చామని లేదా 40% మేము ఉన్నప్పటికి కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేసో తక్కువ చేసో మాట్లాడితే మాలాంటి గుండెలన్నీ ఊరుకోవు. మేమేమి సామాన్యంగా ఊరుకునే పరిస్థితి లేదు. మళ్ళీ కిందకి వెళ్తాం సార్. మాకు ఈ స్థానాలతో పని లేదు, ఈ గెలుపు ఓటములతో పని లేదు. డిసైడ్ అయ్యే రాజకీయాల్లోకి వస్తాం సార్. సామాన్య కార్యకర్త, వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు పోటీ చేసే ప్రతి ఒక్కడు కూడా ఒకటే అనుకుని వస్తారు రాజకీయాల్లోకి. ఓడినా గెలిచినా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు ప్రజలతో ఉంటాం, పోరాడతాం, నిలబడతాం. ఇది రాజకీయ నాయకుడి లక్షణం. మీ నాయకుడితో సమావేశమయ్యారు కదా జగన్మోహన్ రెడ్డి గారితో, ఎమ్మెల్సీల సమావేశం నిన్న జరిగింది. ఏం మాట్లాడుకున్నారు ఏంటి? జగనన్న ఒకటే చెప్పారు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇప్పుడు మనకి కౌన్సిల్లో మంచి మెజారిటీ ఉంది, 41 స్థానాల వరకు ఎమ్మెల్సీలు ఉన్నాం. ఇప్పుడు జగనన్న చేసిందంతా మంచి అని నేను అంటాను. యాజ్ అన్ ఎమ్మెల్సీ, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగనన్న ఎక్కడా తప్పు చేయలేదు, అంతా మంచే చేశాడు. ఆ మంచి చేసిన దాన్ని వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి కూటమి పేరుతో అబద్ధాలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది, చూస్తాం. గేమ్ స్టార్ట్ అయింది. ఓకే, మేము ఓడిపోయాం, అయిపోయింది, అంతా ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటాం, మేము కౌన్సిల్లో కూర్చుంటాం. గేమ్ అయిపోయింది, ఇంకా మీదని టీడీపీ అంటుంది. గేమ్ మాది స్టార్ట్ అయింది సార్, మా గేమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తాం మేము ప్రతిపక్ష పాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటలు ఎలా నిలబెడతారో, ఎలాంటి మోసాలు చేయబోతున్నారు అన్నదానికి ఇప్పుడు డిఎస్సి మొదటి సంతకం. డిఎస్సిలో 25,000 పైచిలకు ఉద్యోగాలు ఉంటే 16,000. ఆ 16,000లో 6,500 జగనన్న ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఉంది. మీరు సాధించింది ఏంటి?
నెంబర్ 2 ల్యాండ్ Titling టైటిలింగ్ యాక్ట్. నాకు తెలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో తప్పు లేదు. ప్రతి పేదవాడి ప్రతి భూమి మీద ఈ భారతదేశంలో బ్రిటిష్ వారు 200 ఏళ్ళు పరిపాలించిన తర్వాత వాళ్ళు కొన్ని సర్వే రాళ్ళు సముద్ర తీరంలో పాతి దాని నుంచి సర్వే చేసి ఎఫ్ఎంబీలు 10-1 ఎడంగల్స్ తయారు చేసి ఇచ్చిన రికార్డ్స్నే మనం ఈ రోజు వరకు వాడుతున్నాం సార్. ఆ రికార్డ్స్ని మీ భూమి 5 ఎకరాల 4 సెంట్లు ఉండేటప్పుడు మీ భూమి పక్కాగా మీకు లేదు, టైటిల్ లేనప్పుడు దానికి జియో కోఆర్డినేట్స్ వేసి హద్దురాళ్ళు వేసి అవన్నీ కూడా ఓ పాస్బుక్లో ప్రింట్ చేసి ఇది నీ భూమి, నువ్వు హాయిగా నువ్వు ఈ హక్కును పొందు అని ఇవ్వటం తప్ప. పైగా ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. ఇంచుమించు 6,000 కోట్ల రూపాయల బడ్జెట్తో దీన్ని అమలు చేశారు సార్. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒకవేళ సంతకం పెట్టి రద్దు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే రేపు 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకుంటారు. దానికి ప్రారంభకుడు జగన్మోహన్ రెడ్డి, దాన్ని క్లోజ్ చేసింది చంద్రబాబు నాయుడు. అదే కొనసాగుంటే ఈరోజు భూములన్నింటికి మా హక్కులు మాకుండేవి, మాకు బ్రహ్మాండంగా మా భూమి హద్దులతో సహా మాకు ఉండేది. లక్షలాది హద్దురాళ్ళని తెప్పించి హద్దురాళ్ళు పాతించి మీ భూమి ఇదని మీకు అక్కడికక్కడే ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసి మీకు అప్పచెప్పడం నేరం ఎలా అవుతుంది సార్? ఈ చట్టాన్ని కూడా రద్దు చేయాలనుకుంటే ఇప్పుడు గుర్తించకపోవచ్చు, కూటమి ద్వారా ప్రజలకు మభ్యపెట్టే మాటలతో వాళ్ళ అధికారంలోకి రావచ్చు, కానీ శాశ్వతమైనటువంటి విషయం నేను తెలియజేస్తున్నాను. నా అభిప్రాయం కూడా నేను కార్యకర్తగా, ఒక రైతుగా, ఒక సామాన్యుడిగా కూడా తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి పని. భవిష్యత్తులో ఇది అర్థమవుతుంది. దీన్ని మేము ప్రతిఘటించాలి. రేపు మీరు ఇచ్చిన వాగ్దానాలు జగనన్న చేసి అమలు చేసినటువంటి మేనిఫెస్టోని 1ని 2, 2ని 5, 5ని 7 చేసి మీరు ఈరోజు ఆ మేనిఫెస్టోని ప్రజలకు మభ్యపెట్టారు. 3,000 పెన్షన్ని 4,000 అన్నారు. ఓకే, పెన్షన్ల వరకు మీరు ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి. 18 సంవత్సరాలు వచ్చే మహిళకి 1,500 రూపాయలు అన్నారు. 3 సిలిండర్స్ అన్నారు కదా. మీరు ఏం గేమ్ స్టార్ట్ అన్నా సరే మిమ్మల్ని అణిచివేసే కార్యక్రమం అయితే మొదటి డే 1 నుంచే స్టార్ట్ అయింది. జరుగుతున్న దాడులు చూస్తున్నారు. ఈరోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు వింటున్నారు. సార్ ఈ మేము అందరం కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీలో ఉన్నాను సార్. నాలాంటి వాడినే 25 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది. 17 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించాను. నా మీద ఎన్నో కేసులు పెట్టారు, జైలుకి వెళ్ళాను, ఎన్నో ఇబ్బందులు పడి వచ్చిన వాడిని 5 ఏళ్ళు అధికారం చూసాం. మాలాంటి వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి కవచంలా ఉంటాం, పనిచేస్తాం, కష్టపడి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. కౌన్సిల్లో మా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అన్న మాకు అదే చెప్పాడు. కౌన్సిల్లో వాళ్ళు పెట్టే బిల్స్ లో ప్రతి దాని మీద కూడా చర్చ జరగాలి. ఆ చర్చ చేస్తాం, చేసి గట్టిగా మేము ప్రజల పక్షాన పోరాడతాం. అందుకే మీకు ఉదాహరణకు చెప్పాను, కరుణానిధి 7 స్థానాలకు వచ్చినప్పుడు కానీ, జయలలిత గారు 4 స్థానాలకు వచ్చినప్పుడు కానీ పోరాటం వదిలేయలేదు. మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రులు కాకపోలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, 29లో అఖండ మెజార్టీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మేము ప్రజల పక్షాన పోరాడతాం. కౌన్సిల్లో ఎమ్మెల్సీలు అందరం కూడా పోరాడతాం. గట్టిగా ప్రతి బిల్లు మీద కూడా డిస్కస్ చేస్తాం. రైట్. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఏదో యథాలాపంగా అన్నట్టుగా కనిపిస్తోందా, లేకపోతే మనసులో ఏదో విషయం ఉంచుకుని మాట్లాడినట్టుగా కనిపిస్తుంది? గతంలో ఆయన అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడారో వినుంటారు మీరు. సార్ ఈయన దుర్భాషలాడటం చాలా ఎక్కువ సార్. వీళ్ళకి ఈయన మాటల్లో ఇంటెన్సిటీ కనబడుతుంది. ఇప్పుడు అసలు దుర్భాషలాడారు వైసీపీ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారు. మరి మీరు వీళ్ళు చేస్తుంది హత్య రాజకీయాలు మాట్లాడుతున్నారు కదా. మేము బూతులు మాట్లాడామా? బూతులు మాట్లాడింది, దుర్భాషలు మాట్లాడింది స్టార్ట్ చేసింది ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారే కదా. ముందుగా పంచలోడు కొడతామని దుర్భాషలు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇలాంటి మాటలు విన్నది మా చెవులతో మేము మొదటిసారి. నేను ఆయన నోటి నుంచే విన్నాను. తరువాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, మరి అచ్చెన్నాయుడు వీళ్ళందరూ ఏమన్నారు? దుర్మార్గపు ముఖ్యమంత్రి అన్నారు, దౌర్భాగ్య ప్రభుత్వం అన్నారు. ఇలాంటి మాట్లాడొచ్చా సార్? మరి నేను కూడా రాయలసీమ రక్తం ఉంటే అచ్చెన్నాయుడు గారు సైకో అని అన్నారు. మేము చదువుకున్న వాళ్ళుగా, నేను ఎంఏ ఇంగ్లీష్ బిఏలు చేసి నాకు అనిపిస్తుంటది ఇలాంటి భాష అవసరమా అని. కానీ వీళ్ళు ఆడే మాటలు బట్టి మేము ప్రతిస్పందించకపోతే మాది తప్పు అవుతుంది సార్. కాబట్టి భాషని ఒకసారి స్వస్తి పలకాలనుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, మంచి భాష మాట్లాడమనండి. మేమందరం కూడా మంచిగానే రెస్పాండ్ అవుతాం. ముఖ్యమంత్రి గారు అంటాం, అన్ని గౌరవంగానే చెప్తాం. ఈరోజు భాష కాదు, మమ్మల్ని మేము బూతులు మాట్లాడామన్నారు, కానీ వాళ్ళు హత్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. హత్య ఎవరి మీద సార్? చంపాలంట, పామును చచ్చే వరకు చంపాలంట. ఎవరిని ఉద్దేశించి? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. చూస్తూ ఊరుకుంటాం సార్?
ఇది చంపేస్తారా? చంపే రాజకీయాలు ఎందుకు అంత మాట్లాడుతున్నారు. పగ, అంత కసి? ఆ మాటలో విన్నారా? వాళ్ళు మాట్లాడుకునే సంభాషణ, ఆ కాన్వర్సేషన్ లో ఏదో ఒక రకమైనటువంటి కసి కనిపిస్తుంది. వెంజన్స్, పగ కనబడుతుంది. పగ. ఎలాగైనా ఈయన అంతమొందించాలి. మాకు ఒక అనుమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద సామాన్య కార్యకర్త వరకు వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు గట్టిగా చేయబోతున్నారన్న అనుమానం మాకుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి బస్సు యాత్ర చేస్తున్నప్పుడే ఆయన పైన అటాక్ జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో లేరు. రేపు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మరింత ఆందోళనకరంగా ఇప్పుడు ఉన్నాయి. సామాన్య కార్యకర్తలకు అదే జరుగుతుంది. కొడుతున్నారు, తల్ల పగలు కొడుతున్నారు, జైళ్ళకి పంపిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. నిన్నటి వరకు 4వ తారీఖు సాయంత్రం వరకు మేము అనుకుంటే అలా వీళ్ళు ఉండుండేవారా? మేము ఊరికైనా అలా చేసామా? ఎక్కడైనా ఒక కార్యకర్తకు జైల్లో పెట్టామా? తప్పుడు కేసులు పెట్టామా? ఎప్పుడైనా ఇబ్బందులు పాలు చేసినామా? ఇలా హత్య రాజకీయాల గురించి మేము మాట్లాడామా? ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు. 1 డే కాలేదు, ఆల్రెడీ ప్రమాణ స్వీకారాలు చేసి ఇంకా కాలేదు, అప్పుడే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే 5వ తారీఖు నుంచే వీళ్ళు దాష్టికాలు ఈ రాష్ట్రంలో ప్రారంభించారంటే ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు సార్. వీళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సామాన్య కార్యకర్త నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వీళ్ళు టార్గెట్ చేశారని ఈ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. దీనిపైన సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, పోలీసులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, అన్ని సంఘాలు, అన్ని సంస్థలు కూడా దీన్ని పరిశీలించి చాలా తీవ్రంగా పరిగణించాలని నేనైతే కోరుకుంటున్నాను.